నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎలక్షన్స్ హడావిడైతే కంప్లీట్‌గా స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఆహ్, నామినేషన్‌ల ప్రక్రియ కూడా జరుగుతూనే ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ నిన్న వేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి తరపున ఆయన సతీమణి అయిన భువనేశ్వరి గారు కూడా నామినేషన్ వేశారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నామినేషన్ వేయబోతూ ఉన్నారు. ఇక ఎలక్షన్స్ ఏ విధంగా జరగబోతాయి? అక్కడున్న సిట్యుయేషన్ ఎలా ఉంది? ఇవన్నీ గురించి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే అండి. కేసీఆర్ కూడా బస్సు యాత్ర ప్రారంభించారు ఇవాళ. సో ఆయనది ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటి వరకు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కొంచెం లోలో ఉందనే చెప్పాలి. ఈ బస్సు యాత్రతో ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందా? ఎలక్షన్ ఏ విధంగా జరిగే ఛాన్స్ ఉంటుందంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో, బీఆర్ఎస్ అధ్యక్షుడు హోదాలో ఇవాళ నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టారు. ఇది ఒక రకంగా అక్కడ ఏపీలో జగన్ చేసిన బస్సు యాత్ర లాంటిదే. ఆయనైతే దాదాపు 23 రోజులు 24 రోజులు చేశారు. ఈయనైతే 17 రోజులు చేస్తున్నారు. అంటే అక్కడేమో నియోజకవర్గాలు ఎక్కువ. ఇక్కడ లోక్సభ నియోజకవర్గాలు చూసినా 25 ఉన్నాయి, అసెంబ్లీ 175 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. కేవలం లోక్సభ సీట్లు కూడా 17 ఉన్నాయి. ఆ 17లో లాస్ట్ వీక్, అది బిఫోర్ లాస్ట్ వీక్ ఒక 3 జిల్లాలు తిరిగి వచ్చారు. 3 ప్లేస్లకి, కరీంనగర్, చేవెళ్ళ, ఇంకేదో 3 చోట్లకి తిరిగి వచ్చారు. ఆయన 3 సభల్లో పాల్గొని వచ్చారు. సో ఇక మిగతా చోట్లకి 17 రోజులు ఆయన వినియోగించుకుంటారు. ఈయన కూడా రోజు రాత్రిపూట అక్కడక్కడ స్థానికంగా బస్ చేయటము, మళ్ళీ వెనక్కి రావడం అనేది లేదు, కంటిన్యూ చేయటం 17 రోజులు. అది ఎప్పటిదాకా అంటే మే 10 దాకా దాదాపు. ఆల్మోస్ట్ ఎలక్షన్స్ వరకు, దాదాపు ఎలక్షన్స్ వరకు. ఇక అంటే ప్రచారం 11వ తారీఖు ఈవినింగ్ తో ముగుస్తుంది. ఈయన 10వ తారీఖుతో ఈయన టూర్ అయిపోతుంది అనమాట. ఇక ఈ రోజు అయితే యాక్చువల్లీ మిర్యాలగూడ నుంచి మొదలు పెట్టబోతున్నారు. సాయంత్రం మిర్యాలగూడ నుంచి రోడ్ షో అండ్ సూర్యాపేటలో బహిరంగ సభ ఏదో ఉన్నట్టుంది. అక్కడ నైట్ బస్ చేసి, ఇది ఆయన బస్సు యాత్ర ప్లానింగ్. సో ఈ బస్సు యాత్ర వల్ల ఏంటంటే ముఖ్యంగా బీఆర్ఎస్ క్యాడర్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా అయితే క్యాడర్ కానివ్వండి, లీడర్లు కానివ్వండి, డల్ అండ్ డ్రై అయిపోయి ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీలు ఫిరాయించటము, రూలింగ్ పార్టీలో చేరటము, యాక్టివ్ గా లేకపోవటము, అసలు అసెంబ్లీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకే అభ్యర్థులు చాలా కరువైనారని, మంచి అంటే కాంపిటేటివ్ అభ్యర్థులు దొరకల, అదైతే వాస్తవం. సరే, ఉన్న వాళ్ళలోనే బెటర్ ఆప్షన్స్ గా సెలెక్ట్ చేస్తే వాళ్ళు కూడా వెనకడుగు వేసి పోటీ చేయడానికి మోరార్లెస్ కొంచెం నిరాసక్తత ప్రదర్శించడము, ఇటువంటి సమస్యలను కేసీఆర్ గారు ఎదుర్కొన్నట్టు మనకు తెలుస్తున్నది. సో మొత్తం మీద అయితే వాళ్ళ అభ్యర్థులను అయితే అనౌన్స్ చేయటము అది అయిపోయింది. ఇక వాళ్ళని గెలిపించుకునే మార్గం ఏంటంటే ముందర క్యాడర్ని సమాయత్తం చేయటం. రెండోది, రూలింగ్ పార్టీ ఏమో బీఆర్ఎస్ మీద రకరకాల ప్రచారాలు చేస్తున్నది. ఏమండి, అటు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి, ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి, అవినీతి దగ్గర నుంచి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఏమో ఎంక్వైరీలు జరుగుతున్నాయి. సో ఈ జనంలో ఎట్లా ఉందంటే ఇది చాలా బిగ్ విక్స్ దాకా ఇది చేరుతుంది, పెద్దవాళ్ళ దాకా చేరి పెద్ద తలకాయల అరెస్టులకు దారి తీస్తుంది అని ఒక టాక్ అయితే జనంలో నడుస్తుంది. అంటే అటువంటి హైప్ రూలింగ్ పార్టీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ క్రియేట్ చేసింది. సో దాన్ని కౌంటర్ చేసి అవన్నీ అబద్ధాలు అని కేసీఆర్ గారు పబ్లిక్ సభల్లో, రోడ్ షోలో చెప్పడం ద్వారా అదేంటంటే జనం నుంచి మద్దతు పొందటం, జనం నుంచి ఆమోదం పొందటం, జనానికి నిజం చెప్పి వాళ్ళ మద్దతు కూడగొట్టుకోవడం. రెండోది క్యాడర్ని సమీకరించుకోవడం, కొంచెం అక్కడక్కడ స్కాటర్ అయి ఉన్న క్యాడర్ని సమీకరించుకోవడం, అట్లాగే వెనకడుగు వేస్తూ మొహాలు తప్పిస్తున్న లీడర్లని కూడా కూడగట్టుకోవటం, ప్రజలకు మళ్ళీ తీసుకురావడం. అంటే జనాన్ని కనుక ఆయన కనుక నమ్మించి, ఒప్పించి, మెప్పించగలిగితే ఆటోమేటిక్ గా క్యాడర్ కూడా ఆయన వెనక్కి వస్తుంది. అట్లాగే లీడర్లు కూడా కొంచెం ఉత్సాహంతో ముందుకు వస్తారు. అయితే గవర్నమెంట్ చేస్తున్న ఆరోపణలు, ఆ విచారాల నుంచి జనాన్ని కేసీఆర్ గారు ఏ స్థాయిలో కన్విన్స్ చేస్తారు అనేది చాలా ఆసక్తికరమైన అంశం. ఈ మొదటి 4-5 రోజుల టూర్లోనే అది మనకు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా కేసీఆర్ గారికి ఇది నిజంగా ఒక అగ్ని పరీక్ష, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాగా ఈ లోక్సభ ఎన్నికలు. ఆయన నిన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇస్తూ మేము దాదాపు 14-15 సీట్లు సంపాదిస్తామని చాలా ధీమాగా చెప్పారు ఆయన. వీళ్ళేమో 1, 2, 3, 4 మ్యాక్సిమం అట్లా వస్తాయి తప్ప
అంత మించి రావని అపోజిషన్ వాళ్ళు. అపోజిషన్ అంటే ఐ మీన్ బీఆర్ఎస్ కి అపోజిషన్ ఎవరైనా అంటే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ 14-15 సీట్లు కాకపోయినా కనీసం ఒక 7-8 సీట్లైనా కేసీఆర్ ఈ లోక్సభ ఎంపీ సీట్లు కనుక సాధించగలిగితే ఆయన పార్షియల్ గా సక్సెస్ అయినట్టే, ఆయనకి లైఫ్ నిలబడ్డట్టే లెక్క పార్టీకి. అట్లా కాకుండా మరి ఒక 2-3 సీట్లు వస్తే మళ్ళీ ఇంకా ఆయన ఇంకొక అగ్ని పరీక్ష, మళ్ళీ ఇంకొక పరీక్ష కోసం ఎదురు చూడాలి. ఏదో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఎగ్జామ్స్ లాగా ఈ ఎగ్జామ్స్ అయిపోతే మళ్ళీ హ్యాస్ టు వెయిట్ ఫర్ సమ్ అదర్ ఎగ్జామినేషన్స్. అవి నియర్ ఫ్యూచర్ లో ఉండవు. ఇక ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి వస్తాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి గవర్నమెంట్ లో ఎవరు ఉంటే వాళ్ళకే దాదాపు ఫేవర్ గా వెళ్ళిపోతుంటాయి, వాళ్ళే క్లెయిమ్ చేసేసుకుని ఉంటారు. సో మళ్ళీ కేసీఆర్ గారు 5 ఏళ్ల పాటు విరామం లేని, విశ్రాంతి లేని రాజకీయ పోరాటం చేస్తే తప్ప మళ్ళీ 5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్కి మళ్ళీ ఒక స్టేచర్ వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల ఈ బస్సు యాత్రని ఆ స్థాయిలో వాళ్ళు రూపొందించారు. కేసీఆర్ గారు మరి దాన్ని ఒంటి చేత్తో, గతంలో ఆయన ఉద్యమకారుడు అండ్ 2 సార్లు రాష్ట్రానికి బీఆర్ఎస్ని అధికారంలోకి తెప్పించి పెట్టారు. సో మళ్ళీ ఈసారి ఇది ఆయనకి ఇంకొక ఇది కాబట్టి, ఛాలెంజ్ కాబట్టి ఈ లోక్సభ ఎన్నికలని ఆయన ఎట్లా ఏ స్థాయిలో ఈదుతారు అనేది చాలా ఆసక్తికరమైన అంశము. ఆయనకి ముఖ్యంగా ఇది ఒక రాజకీయపరమైన సవాల్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణలో చూసుకుంటే గనక కేసీఆర్ గారు ఈ రోజు నుండి బస్ యాత్ర ప్రారంభించడం జరిగింది. అది మే 10th వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. మే 10th వరకు కూడా ఆయన మొత్తం సభల్లో పాల్గొంటూ ఈ బస్సు యాత్రని కొనసాగిస్తూ అయితే ఉంటారు. ప్రజల్లో ఎటువంటి మార్పు వస్తుంది, అసలు ఎలక్షన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి అనేది అయితే ఉత్కంఠగా ఉందని చెప్పాలి. ఏ పార్టీ విన్ అవుతుంది అని చెప్పి. సో చూడాలి June 4th రిజల్ట్ వచ్చే వరకు. ఇది పరిస్థితి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.